ఏ విలేజ్ నుంచి వస్తామమ్మా ఇక్కడికి నువ్వు? దేవనకొండ సార్. ఎట్లా వస్తాయి మన ఇప్పుడు మీరుండే ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? తాగునీటి సమస్యలు ఏం లేదు సార్. డ్రైనేజ్గా కొద్దిగా నెలకు ఒకసారి క్లీన్ చేస్తారు. ఒక 10 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది. మీకు ఏమైనా పొలాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. రుణమాఫీ జరిగిందా? ఏం జరగలేదు సార్. రుణమాఫీ జరగలేదు, ఏం లేదు. కరువు డబ్బులు కూడా పడలేదు సార్. ఎందుకని అట్లా అంటే ఇప్పుడు ఏమైనా రాజకీయం చూస్తున్నారా లేకపోతే మన వాళ్ళు ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయని అంటున్నారా అధికారులను అడిగితే? తెలియదు సార్. ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటారు కదా, ఎందుకు జరగట్లేదని. 5 సంవత్సరాలు అవుతుంది కదా మనకు, ఎలక్షన్ కూడా దగ్గర పడింది. అదే తెలుగుదేశం ఇప్పుడు ఎక్కువ ప్రభుత్వం తెలుగుదేశం మీదనే నడుస్తుంది కదా. వేరే పార్టీ వాళ్ళు పోతే పట్టించుకోకుండా ఆ అసమర్థత వల్ల ఏర్పడుతుంది. చూసుకుంటారు లేదు. అమ్మ పొదుపు సంఘంలో ఉందా? ఉంది సార్. డబ్బులు వచ్చినాయి ఏమన్నా? వచ్చినాయి సార్. ఓకే. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని చెప్పి మన గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇస్తుంది కదమ్మా, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం వల్ల మంచిదా లేకపోతే దానికి బదులుగా? నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడమే మంచిది సార్. ఆ నిరుద్యోగ వృత్తికి ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టేది స్టూడెంట్స్ కోసం, యూత్ కోసం ఏమైనా కాలేజెస్ కట్టించవచ్చు. దేవనకొండ వెరీ రూరల్ ఏరియా, ఇందులో కాలేజెస్ లేవు. ఈ ఒకటి పడింది చాలా సంవత్సరాల తర్వాత. మాకు ఇంకా ఎక్కువ స్కాలర్షిప్స్ కానీ ఫండ్స్ కానీ స్టూడెంట్స్ కోసం చేయొచ్చు, యూత్ కోసం. నిరుద్యోగ వృత్తి వల్ల వాళ్ళు అప్పటికప్పటికే ఖర్చు పెట్టేసుకుంటున్నారు, అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్స్ కానీ అలాగా మాకు అస్సలు వద్దు. నిరుద్యోగ వృత్తి వద్దు. చదువుకున్న వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చదువుకి మళ్ళీ జాబ్స్ లేక మాకు జాబ్స్ లేవని తనలాడుతున్నారు. అలాగేం వద్దు. జాబ్స్ ఇవ్వడమే మంచిది. అది కూడా మొత్తం డబ్బు పరంగా చేయకోకుండా టాలెంట్ పరంగా చేయడమే మాకు మంచిది. ఇప్పుడు మరి ఎలక్షన్లు కూడా దగ్గర పడినాయి కదమ్మా, ఇప్పుడు ఎలాంటి వ్యక్తులు వస్తే రాష్ట్రం బాగుంటుందని ఒక చదువుకున్న వ్యక్తిగా నువ్వు కోరుకుంటాం? చదువుకున్న వ్యక్తిగా అంటే ఎవరు ఏం తెలియకోకుండా ఊకనే ఫ్యామిలీ పరంగా ఎదిగిపోతున్నారు, ఎవరికి ఏం తెలియట్లేదు. చదువుకున్న వ్యక్తి అయితేనే అన్ని విలేజెస్కి, అన్ని మండలాలకి ఏవేవి అవసరమో ఏవేవి అవసరం కాదో తెలుస్తుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళే ఉండాలి రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఏమైనా ఆయన వల్లే మేలు జరిగింది అనుకుంటున్నారా? మేలేం జరగలేదు మాకైతే. లేదు. కోరుకుంటున్నాం జగనే రావాలా, చంద్రబాబు నాయుడే రావాలా, కేసీఆర్ వీళ్ళే రావాలని రూల్ లేదు. ఎవరైనా కానీ మాకు మంచి చేసే వాళ్ళు రావాలి. ఓటు వేసేవాళ్ళు కొంచెం ఎవరైతే మంచిగా చేస్తారని ఉంటుందో వాళ్ళ గతాలని అంతా గుర్తు పెట్టుకొని ముందు భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆలోచించుకొని వేయాలి. వేసేవాళ్ళు, ఓటు వేసేవాళ్ళు. వీళ్ళు ఓటు వేయడం వల్లే వాళ్ళు ప్రభుత్వాన్ని చలాయిస్తున్నారు. కాబట్టి ఓటేసే వాళ్ళు గుర్తుంచుకోవాలి, ప్రభుత్వంలో చేరిన వాళ్ళు కూడా సరిగా ఉండాలి. మొదటి ఓటు వస్తే నీకు ఓటు వినియోగించుకునే అవకాశం వస్తే ఎవరికి వేస్తావు? నేను నాకు వినియోగించుకునే అవకాశం వస్తే నేను ముందు ఆలోచిస్తే బాగుంటుంది, ఎవరి వల్ల మేలు జరుగుతుంది, ఎవరి వల్ల నష్టం జరుగుతుంది అని ఆలోచించి వేస్తా. ఎవరికి అసలు ఎవరు సరిగా లేరు అని నాకు అనిపిస్తే నేను ఓటు నోటకేస్తా. గుండ్లకొండ గ్రామం, దేవనకొండ మండలం. మీకు బస్ సౌకర్యం ఉంది సార్. ఏమి ఇబ్బంది లేదు? ఇబ్బంది అయితే ఉంది సార్. రోడ్డు ఇక్కడ సరిగ్గా లేవు. ఇక్కడ రోడ్డు ఇప్పుడు వేపిస్తున్నారు. ఇంతకుముందు అయితే గద్దెల మీద వచ్చేది ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా మాకైతే చాలా బస్ సౌకర్యం అయితే కరెక్ట్ టయానికి లేదు. మాకు కాలేజ్ టయానికి చాలా ఇబ్బంది. క్లాసులు వీరే మిస్ అవుతున్నాం సార్. బస్ టైం పర్ఫెక్ట్ లేదు సార్ మాకు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా మీరుండే ప్రాంతంలో? మా ఉండే ప్రాంతంలో వాటర్ బాగానే ఉన్నాయి సార్. రోడ్డు కొంచెం ఊరు చివరిలో బాగాలేదు సార్. అది ఇంత ఎప్పటికైనా ఎంతమంది గెలిచినా అది ఇంత ఎవరు వేయడం లేదు సార్. ఇంకా కరువు దుర్లు అన్నా ఏమన్నా పట్టించుకోవడం పోతే తెలుగుదేశం మీరు అవసరం లేదు అని తీసి పడేస్తారు సార్. ఏమన్నా కానీ మా రాజకీయం మీదేం లేదు, కాంగ్రెస్ అది వాళ్ళు భేదాలు లేకుండా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం. పార్టీల పరంగా చూస్తారు సార్. ఎదుటి ముందర వ్యక్తులు పోతేనే పక్క అనేటట్లు చెంప మీద కొట్టినట్టు మాట్లాడిస్తారు సార్ పార్టీల వ్యక్తులు. అది ఉండకూడదని చెప్తున్నాం సార్. ఇప్పుడు పొలం ఉంది సార్. జరగలేదు సార్. దాని గురించి వెళ్తే మీకేమి ఉండేవాళ్ళు ఏదో సార్, లేని వాళ్ళంటే ఏదో బతుకుతున్నాం, ఏదో కూలి పోతో ఏదో బతుకుతున్నాం. దానికి మీ పార్టీ వచ్చినాం మీరు చూసుకోండి, మా పార్టీ వచ్చినాం మనం చూసుకుంటాం. పార్టీల పరంగా జరుగుతుంది సార్. మా ఊరు చూడడం లేదు. పొదుపు పరంగా అయితే ఎవరికి అది కూడా పార్టీల పరంగా చూస్తున్నారు సార్. అది కానీ రాడివ్వడం లేదు. ఇంకా మామూలుగా బిల్డింగ్లు వచ్చినా కూడా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళని వచ్చినా కూడా వాళ్ళకి ఛాయిస్ ఇవ్వరు సార్. వేరే వాళ్ళకి లంచానికి ఇచ్చేస్తున్నారు సార్. డబ్బులు అంత ఇంత కట్టిస్తే వాళ్ళ పేరు మీద చేపిస్తున్నారు సార్. ఇంకా అంగన్వాడీస్ కూడా అంతే సార్. డబ్బులు కడితేనే ఇస్తున్నారు. 4 లక్షలంట ఇట్లా
మా వచ్చిన వాళ్ళకి చదువుకునే వాళ్ళు అప్లై చేసినా కానీ వాళ్ళు డబ్బులు ఎంతైతే ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు సార్. లేకుండా పోతుంది. వాళ్ళు డబ్బులు ఎంత అన్నవని అవి ఎదుటి వాళ్ళు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకి ఇస్తున్నారు సార్, ఎదుటి వాళ్ళకి ఇవ్వడం లేదు. అప్పుడు ఏం చేయాలన్నా మాకు నిరాశ కల్పిస్తున్నారు సార్. ఇప్పుడు చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఎట్లాంటి ప్రభుత్వాలు రావాలి, ఎట్లాంటి ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మాకైతే మా పరంగా ఇలాంటి వాళ్ళు రావాలని అని అవసరం లేదు సార్. మాకు మేలు చేసేవాళ్ళు, మాకు విద్యార్థులకు బాగా మా స్కూల్లో గ్రౌండ్ లేదు సార్. పిల్లలకు వేరే వాళ్ళ చోట వెళ్ళి గ్రౌండ్ చేయడం ఆడుతున్నారు సార్. వాళ్ళకి కల్పించాలని కోరుకుంటున్నాం సార్. వాళ్ళు ఎవరు వచ్చినా మా చదువు పరంగా కాకుండా వేరే వాళ్ళ రైతు పరంగా కూడా చదివే చేస్తాడని గ్యారెంటీ లేదు సార్. రైతు కూడా అన్నిటికీ చేస్తాడు సార్. రైతును మాత్రం చులకన అంచనా చేయకూడదు సార్. ఎప్పటికైనా రైతుకు కూడా విద్యార్థి కొద్దాం చదువు పరంగా రైతుకి ఎక్కువ ఉంటాయి సార్ ఆలోచన. పంట గురించి కానీ పొదుపు గురించి కానీ ఏదైనా సరే రైతుకి ఎక్కువ ఉంటుంది. చదువు పరంగా అంటే విద్యార్థుల కంటే చదువు పరంగా మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏం తెలియదు సార్. అది సార్. వస్తలేవు సార్. ఎక్కువ ఒకరికి 1000 ఒకటి 2000 అంత పడుతున్నాయి సార్. మాకు అనుకున్న స్థాయిలో పడడం లేదు. మా ఊరు పరంగా చూస్తే ఎవరైతే మంచిగా ఉంటారో అంటే క్యాస్ట్ పరంగా చూస్తారు సార్. మా ఊర్లో వీళ్ళైతే వాళ్ళు ఇలా చేస్తే వీళ్ళకేస్తే ఇలా ఉంటారని ఎవరని నమ్మకం లేదు సార్. ఎవరికైతే బాగా మంచిగా అనిపిస్తారో వాళ్ళు ఒక ఆలోచిస్తాం సార్. ఇంట్లో వాళ్ళకు చెప్తాం, వీళ్ళకి వేయండి పలానా వాళ్ళకి ఏదైనా ఇంతకుముందు మోసపోయినారు కదా ఇప్పుడన్నా ఆలోచించండి అని చెప్తాం సార్. దేవునికొండ ఇక్కడ లేవు. చెప్పమ్మా, మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? అంటే నీ పరంగా నీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏమైనా వస్తుందా? చదువుకుంటున్నావా? వస్తుంది సార్. పొలం ఉందా? పొలం లేదు సార్. పొలం లేదు. పొలం లేదు. అది వేరే పొలంని దత్తత అది కౌలుకు తీసుకొని చేసుకుంటున్నారు సార్. ఏమైనా గవర్నమెంట్ నుంచి మనకి ఇండ్లు కానీ ఇంట్లో ఏమన్నా పెన్షన్లు కానీ మన ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అట్లా ఏమైనా వచ్చాయా? నేను పడిపోయి చాలా రోజులైంది సార్. 5 సంవత్సరాల పైన పింఛన్కి రాసుకోండి అంటే రాసుకోవట్లేదు. అది తిరుగుతున్నాం కానీ కావట్లేదు సార్. ఎందుకు రాసుకోవట్లేదు? అది డాక్టర్ సర్టిఫికేట్ కానీ పోయింటే ఏమైంది పాపకి బాగుంది కదా అని అంటున్నారు సార్. నాకు ఈ కాళ్ళు ప్రాబ్లం సార్, నడుములు ప్రాబ్లం, కింద కూర్చొని లేవడానికి రాదు సొంతంగా. అట్లని పోయింటే వెనుకకు పంపించినారు సార్ 2 times. ఇప్పుడు సారు మా కాలేజ్ ప్రిన్సిపల్ సారు తోలుకోబోతున్నాడు సార్, రావట్లేదు. నీకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వస్తే నువ్వు ఎవరికి ఓటు వేయాలనుకున్నావు? ఎవరు మంచి అనుకుంటే వాళ్ళకి వేస్తాం సార్, లేకపోతే నోటాకి. సార్ నేను గుడిమిరలో నుంచి వస్తున్నా. బస్ సౌకర్యం ఉంది అక్కడ నుంచి? ఒక్కటే బస్సు ఉంది, అది వెళ్ళిపోతే మాకు కాలేజెసే లేదు. ఆ రోజు హాలిడేస్లోనే ఇంకా ఒక్కటే బస్సు ఉంది, కేవలం ఒక్కటే. అది టైం వస్తుంది సార్, అంటే కరెక్ట్ టైంకి అయితే రావడం లేదు. మాకు ఆఫ్టర్నూన్ దాకే ఉంది కాలేజీ, కానీ ఈవినింగ్ ఉంది బస్సు. ఊరికే కూర్చొస్తుంది. అవి కూడా లేవు సార్, అందుబాటులో లేవు అవి కూడా. ఆ బస్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. అలా కాకుండా ఇంకో బస్సు ఉంటే మధ్యలో బాగుంటుంది సార్. ఇబ్బంది అవుతుంది. మాకు పొలం ఉంది సార్. రుణమాఫీ జరగలేదు. అందులో మొత్తం రైతులే సార్ మా ఊర్లో ఉండేదైతే. గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు పంటలు అయితే పండించుకుంటున్నారు, దానికి తగ్గ ధరలు లేవు. ఉల్లిగడ్డలు ఉల్లిపాయ ఉన్నాయి కదా సార్, అవి ఊరికే పోసి వస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అక్కడే గిట్టుబాటు ధర లేక. దీన్ని వాళ్ళు వెనకేసుకోవడానికే సరిపోతుంది తప్ప ఎవరి గురించి అయితే ఆలోచించడం లేదు సార్ ఇప్పటిదాకైతే. ఇప్పటి నుంచి వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుందో కానీ ఇప్పటిదాకైతే ఎలాంటివి జరగడం లేదు. ఏం చేయలేదు సార్ ఇప్పటిదాకైతే. మార్పు అయితే కోరుకుంటున్నాం. ఇంత ఆకర్షణ అయితే చేయలేదు. ఇంతకుముందు వైఎస్ఆర్ ఆ పార్టీ వచ్చినప్పుడు బాగా జరిగింది, జగన్ వస్తే బాగా జరుగుతుందని అనుకుంటున్నాము. ఒక్కసారి ఆయనను కూడా గెలిపించి చూస్తే ఏమొస్తుందో అని అనుకుంటున్నాం. ఎప్పుడు చూసినా ఒకే పార్టీని గెలిపేయడం వల్ల ఆ ప్రభుత్వం మారదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తాం. ఫ్యూచర్లో బాగా చదివి ఎమ్మెల్యే అయితే మీ ప్రాంతానికి ఏ రకమైనటువంటి పరిపాలన? నేను ఎమ్మెల్యే కావాలి అనుకోవడం లేదు సార్. చెత్త రాజకీయాలు సార్ అవి. అసలు రాజకీయాలు వద్దాలనుకుంటున్నాను. నేను బ్యాంక్ మేనేజర్ కావాలనుకున్నాను, జాబ్స్ ఎక్కువ వదలాలని అనుకుంటున్నా. ఈ నిరుద్యోగ భృతి అయితే అసలు వద్దనుకుంటున్నా సార్. ఇలా అయితే ప్రతి ఒక్కరు చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు డిగ్రీ అయిపోగొట్టుకొని నిరుద్యోగ భృతి వస్తుందని ప్రతి ఒక్కరు డిగ్రీ పూర్తి చేసుకుంటారు, ఇంటి దగ్గర కూర్చుంటారు.
నిరుద్యోగ వృత్తి కోసం జాబ్ సర్చింగ్ చేయడం, చేయరు. ఎవరు చేయాలనిపించదు కూడా, డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తున్నాయని. జాబ్తో ఏం అవసరం అంటారు సార్. ఇంకా మరి దానికి బదులు ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ? ఎక్కువ జాబ్స్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు అనే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది. ఉద్యోగాలు సృష్టించాలి. మెయిన్గా గిట్టుబాటు ధరలు కల్పించాలి. ఆ రైతులు బాగుంటేనే ఆ రైతుల పిల్లలు బాగుంటారు, అది వాళ్ళు చదువుకున్నప్పుడు కూడా వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు